ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. జగన్ హయాంలో రైతులను, భూ యజమానులను ముప్పతిప్పలు పెట్టిన రెవెన్యూ గాడిన పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు అధికారులను ఆదేశించారు. పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలే ఫస్ట్ అని హితబోధ చేస్తూనే ఉన్నారు. కానీ ఆ శాఖలో మాత్రం మార్పు రావడం లేదు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రభుత్వ అధిపతి, కానీ రెవెన్యూ శాఖ సీఎం ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అక్రమార్కులకు కొమ్ము కాసిన రెవెన్యూ అధికారులు, భూదందాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఏడాదిన్నర అవుతున్నా ఆ శాఖ పట్టించుకోలేదు. టాస్క్ లేదు, ఫోర్స్ లేదు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ఏడాది నవంబర్ 14న భూ కబ్జాలను నిరోధించేందుకు కొత్త చట్టం చేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రం ఆమోదానికి పంపించింది. ఏడాది దాటినా ఆ బిల్లు పరిస్థితి ఎంత దాకా వచ్చిందో ఎవరికీ తెలియదు. ఈ బిల్లు గురించి ముఖ్యమంత్రి ప్రతి సమావేశంలో ఆరా తీస్తున్నారు. అయినా ఫలితం లేదు. ఇటీవల ప్రభుత్వానికి అంశాల వారీగా అందుతున్న ఫిర్యాదులు, వాటి పరిష్కారంపై ఆర్టీజీఎస్ ఓ నివేదిక తయారు చేసింది. టాప్ 10లో నేరాలకు సంబంధించిన అంశాన్ని వదిలేస్తే మిగిలిన 9 రెవెన్యూ శాఖకు సంబంధించినవే. టాప్ 1లో రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే పాస్ పుస్తకాలు, భూముల చట్టం అమలుకు సంబంధించిన ఫిర్యాదులే ఉన్నాయి.